క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుదవరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడి మూలను ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం అనేకులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పాడు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. ఓకే, ప్రస్తుతం మనం రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు బహిరంగ రాకడలో సంఘము దిగివచ్చుట, ఈ అంశాన్ని గురించి కొంత ఆలోచించబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రాకడ వర్తమానాలు 143వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. బహిరంగ రాకడలో సంఘము దిగొచ్చుట, ఈ అంశమును గురించి కొంత మేము ధ్యానం చేయబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునే నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్నా చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసినందరికీ షేర్ చేయండి. ఓకే, ప్రస్తుతం మనం బహిరంగ రాకడలో సంఘము దిగొచ్చుట, ఈ అంశాన్ని గురించి ఆలోచన చేయబోతున్నాం. ఓకే, గత కార్యక్రమంలో క్రీస్తు బహిరంగ రాకడను గురించి మీకు చెప్పటం జరిగింది. ఈరోజు సంఘము దిగొచ్చుట లేక సంఘం యొక్క భవిష్యత్తును గురించి ఆలోచించబోతున్నాం. ప్రియులారా, మొదట సంఘము అనగానే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యంలో క్రొత్త నిబంధనలో సంఘము అనే పదానికి ఎక్లేషియా అనే పదం వాడబడింది. ఓకే, ఎక్లేషియా అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారిని ఎవరైతే సొంత రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించి రక్షణ పొందుతారో, ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడి విమోచించబడతారో, పరిశుద్ధంగా జీవించటానికి, ప్రత్యేకంగా ఉండటానికి పిలువబడతారో వారిని సంఘము అని పిలుస్తారు. అది సంఘం అనగా నిర్వచనం ఏంటంటే, రక్షించబడిన వారు పరిశుద్ధులుగా జీవించుటకు, ప్రత్యేకముగా జీవించుటకు పిలువబడిన వారు, వారందరినీ కలిపి సంఘం అని పిలుస్తారు. సకల పరిశుద్ధులు సార్వత్రిక సంఘం. కాబట్టి భూమి మీద ఎన్నో సంఘాలు ఉంటాయి. వాటిని స్థానిక సంఘాలు అని పిలుస్తారు. అయితే సార్వత్రిక సంఘం మాత్రం ఒక్కటే. అపోస్తుల కార్యములు 20:28 ప్రకారం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘం అని చెప్పబడింది. కాబట్టి ఇది దేవుని సంఘం. దేవుడే తన స్వరక్తం ఇచ్చి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు, సంపాదించుకున్నాడు. ఇది ఆయన సొత్తు, సొమ్ము, స్వాస్యం.
కాబట్టి భూలోకములో ఉన్నటువంటి స్థానిక సంఘాలు మొత్తాన్ని కలిపి ఒక సార్వత్రిక సంఘమని మనం పిలవాలి. ప్రతి విశ్వాసి కూడా తానున్న స్థానిక సంఘములో ఉంటూ అదే సమయంలో తాను సార్వత్రిక సంఘాన్ని కూడా గుర్తించాలి. ఓకే. తర్వాత విషయం ఏంటంటే, యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు భూమి మీద సంఘం స్థాపించబడింది. మొదటి శతాబ్దంలో 30వ సంవత్సరంలో పెంతెకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకు దిగొచ్చినప్పుడు యెరూషలేములో మేడగదిలో 120 మంది సభ్యులతో మొదట సంఘము స్థాపించబడింది. యెరూషలేము సంఘం తల్లి సంఘం కనుక పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకు దిగొచ్చి సంఘాన్ని స్థాపించాడు. ఓకే. ఈ సంఘము క్రీస్తు అనేటువంటి బండ మీద, పునరుద్ధానం అనే పునాది మీద కట్టబడింది. సంఘాన్ని స్థాపించిన వ్యక్తి పరిశుద్ధాత్మ. సంఘం ఎక్కడ స్థాపించబడింది? క్రీస్తు అనే బండ మీద కట్టబడింది, పునరుద్ధానం అనే పునాది మీద వేయబడింది. అందుకే ప్రభు చెప్పాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దీని ఎదుట నిలవనేరవు అన్నాడు. కాబట్టి ఇది దేవుని సంఘం, ఇది క్రీస్తు సంఘం, ఇది క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. అందువల్లే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు తలెత్తినా ఈరోజు వరకు సంఘం నిలబడింది. ఎందుకో తెలుసా? సంఘము క్రీస్తు సమాధి మీద కట్టబడలేదు, క్రీస్తు పునరుద్ధానం మీద కట్టబడింది. అది సజీవమైనటువంటి సంఘం, అది జీవము కలిగిన దేవుని సంఘం. ఓకే. సో మొదటి రాకడలో సంఘం స్థాపించబడింది. ప్రస్తుతానికి సంఘం భూమి మీద ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని నడిపిస్తున్నాడు. అన్ని విషయాలు అర్థం చేసుకోండి, నోట్ చేసుకోండి. యేసుక్రీస్తు ఎప్పుడైతే రెండవ రాకడలో రహస్య రాకడలో వస్తారో, బోర ఊదుతారో, అప్పుడు సంఘం ఎక్కడి నుండి ఎత్తబడుతుంది. అంతేనా? భూలోకములో స్థాపించబడి నడుస్తూ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సంఘం బోర ఊదినప్పుడు ఎత్తబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని వెళ్ళి ప్రభువుకు అప్పగిస్తాడు. తర్వాత ఈ ఎత్తబడినటువంటి సంఘములో 2 గుంపులు ఉంటున్నాయి. ఒకటి క్రీస్తునందున్న మృతులు, 2 క్రీస్తునందున్న సజీవులు. ఓకే. క్రీస్తునందున్న మృతులేమో పరదేశంలో నుంచి బయటకు వచ్చేస్తారు, క్రీస్తునందున్న సజీవులు భూమి మీద నుంచి పైకి వెళ్తారు. ఇద్దరు మధ్యాకాశంలో కలుసుకుంటారు, ఒకే సంఘం అయిపోతారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఈ సంఘమును పెండ్లి కుమార్తెగా స్వీకరించడం జరుగుతుంది. అది ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభు ఈ సంఘమును పెండ్లి కుమార్తెగా స్వీకరిస్తాడు. తర్వాతే 7 ఏండ్ల విందు జరుగుతుంది. ఆ తర్వాత విడిచిపెట్టబడినటువంటి గుంపు మీదకు, మానవ జాతి మీదకి భయంకరమైన శ్రమలు వస్తాయి. ఓకే. అదే సమయంలో ఎత్తబడిన సంఘం న్యాయపీఠం దగ్గర నిలబడి బహుమానాలు తీసుకుంటుంది. అది ఎత్తబడిన సంఘం ప్రభు చేతుల్లో ఉంటే, విడిచిపెట్టబడిన గుంపు ఆ సమయంలో అంత్యక్రీస్తు చేతుల్లో ఉంటుంది. సంఘానికి న్యాయపీఠం దగ్గర బహుమతుల ప్రధాన కూటం ఉంటుంది. మరి సంఘంగా మనం ఎత్తబడిన తర్వాత మరి మృతులు కావచ్చు, సజీవులు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఏ ప్రతిఫలం రావాలో ఆ ప్రతిఫలాన్ని ప్రభు న్యాయపీఠం దగ్గర మనకి ఇస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన 22:12 ఇక్కడ నోట్ చేయాలి. ప్రకటన 22:12, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా వద్ద ఉన్నది. కాబట్టి ప్రభు రెండవ రాకడలో వస్తాడు. వచ్చినప్పుడు సంఘాన్ని తీసుకొని వెళతారు, వచ్చినప్పుడు జీతం తీసుకొస్తారు. మధ్య ఆకాశములో న్యాయపీఠము దగ్గర ఎవరికి రావలసిన జీతం, ప్రతిఫలం వారికి ఇవ్వటం జరుగుతుంది. ఓకే. ఆ తర్వాత ఏం జరిగిద్దంటే, ప్రభు సంఘాన్ని తీసుకొని పరలోకం వెళతారు. మధ్యాకాశంలో ఉన్న సంఘాన్ని న్యాయపీఠం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ బహుమానాలు ఇచ్చిన తర్వాత, ఎవరి స్థితిని, స్థానాన్ని వారికి ఇచ్చిన తర్వాత అప్పుడు సంఘాన్ని వెంట పెట్టుకొని ప్రభు పరలోకానికి వెళతారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ప్రభు ఈ సంఘాన్ని మరి తండ్రికి పరిచయం చేస్తారు. తండ్రి, ఇదిగో నా భార్య, నేను ప్రేమించిన వధువిది, నేను రక్తమిచ్చి కొనుక్కొచ్చుకున్నాను, భూమి మీద నుంచి, మానవ జాతిలో నుంచి ప్రత్యేకించబడింది అని కుమారుడు సంఘమును తీసుకొని వెళ్ళి తన తండ్రికి పరిచయం చేస్తాడు. అలాగే పరలోకములో ఉన్న దేవదూతలకు,
పరలోకం అంతటికీ సంఘాన్ని పరిచయం చేయటం జరిగింది. అది మనం అర్థం చేసుకోవాలి. ముందు భూలోకంలో స్థాపించబడడం, తర్వాత సంఘం భూలోకంలో కొంతకాలం కొనసాగడం, తర్వాత రహస్య రాకల్లో వెత్తబడడం, ఓకేనా? ఆ తర్వాత మధ్యాకాశంలో ప్రభువుని కలుసుకోవడం, తర్వాత న్యాయపీఠము దగ్గర బహుమతులు ప్రదానం జరగడం, ఎవరికి రావాల్సిన బహుమతులు వాళ్ళు తీసుకొని మన స్థితి స్థానాలు నిర్ణయించబడడం, మరి పెండ్లి కుమార్తెగా స్వీకరించబడడం, ఏడేండ్ల విందు జరగడం. సో ఇదంతా అయిపోయినాక ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని తీసుకొని పరలోకం వెళ్ళిపోతాడు. ఎందుకంటే మరి భూలోకములో ఉన్న సంఘానికి పరలోకాన్ని పరిచయం చేయాలి కదా, అవునా కాదా? ఒక వ్యక్తి వివాహం చేసుకుంటాడు, ఓకే, తన భార్య వస్తుంది, తర్వాత ఏం చేస్తాడు? కనీసం ఒక నెల రోజులు అటు ఇటు తిరిగి సంఘాన్ని అందరికి పరిచయం చేస్తాడు కదా. మన భాషలో చెప్పాలంటే హనీమూన్ అనుకోండి, అంటే మీకు అర్థమవడానికి చెప్తున్నాను. పెండ్లి కుమార్తెని స్వీకరించిన తర్వాత ఏం చేస్తాడు? తన భార్యని వెంట పెట్టుకొని అందరికీ పరిచయం చేయడా, అందరికీ చూపించడా, అటు ఇటు తిరగడా, సంతోషించడా? సో ఇదంతా మనం అక్షరార్థంగా చెప్పుకుంటున్నాం అనుకోండి. ఆత్మీయంగా ఆలోచించినప్పుడు ఏమవుతుంది అంటే ప్రభు ఈ సంఘాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ తండ్రికి పరిచయం చేస్తాడు. పరలోకములో ఉన్న దేవదూతలకి, పరలోకం మొత్తానికి పరిచయం చేస్తాడు. ఇది నా సంఘం, ఇదిగో పలానోళ్ళు రక్షించబడినోళ్ళు, వీళ్ళ కోసం నేను ప్రాణం పెట్టాను, ఏంటి రక్తం ఇచ్చి వీళ్ళందరినీ కొనుక్కొచ్చుకున్నాను. పేతురు మొదటి పత్రిక 1:18 చెప్పినట్టు, పేతురు మొదటి పత్రిక 1:18, మీరు వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత విమోచించబడలేదు, కానీ గొర్రెపిల్ల వంటి నిష్కలంకమైనటువంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరి అని వాక్యం చెప్తుంది. కాబట్టి అదే విషయాన్ని ప్రభు అక్కడ చెప్తాడు పరలోకంలో. నా రక్తం ఇచ్చి వీళ్ళని కొనుక్కొచ్చుకున్నాను, వీళ్ళని విమోచించుకున్నాను, వీళ్ళు నా సొత్తు, ఇక నుంచి జీవితాంతం నాతోనే ఉంటారు, నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుంది నా వధువు అని ప్రభు చక్కగా అక్కడ తండ్రికి, మరి దేవదూతలకి, పరలోకములో ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. ఎంత అద్భుతం కదా! సంఘం మధ్యాకాశానికి వెళ్ళటం ఎంత అద్భుతం! మేఘాల మీద గగనాలు దాటుకుంటూ వెళ్ళటం ఎంత బాగుంటుందో కదా! మహిమ శరీరాలతో ఆకాశ వీధుల్లో విహరిస్తూ పోతుంటే ఎలా ఉంటుందో, రాకడ మేఘం అనేటువంటి వాహనం ఎక్కి ఆ మేఘాల మీద గగనాలు దాటుకుంటా పోతే ఎలా ఉంటుంది కదా! ఆకాశ వీధుల్లో ఊరేగించుకుంటా పడుతూ వెళితే ఆ మహిమ శరీరాలతో, పరిశుద్ధాత్మ శక్తితో క్రీస్తునందున్న సజీవులు మృతులు కలుసుకొని ఆనందంగా, ఆహ్లాదంగా, ఆకర్షణగా వెళతా ఉంటే ఎంత అద్భుతం, అమోహం. ఆ తర్వాత సంఘం పెండ్లి కుమార్తెగా స్వీకరించబడినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది కదా, అవునా? సంఘం బహుమతులు తీసుకున్నాక మరింత సంతోషం అనిపిస్తుంది. ఆ తర్వాత సంఘాన్ని ప్రభు పరలోకం తీసుకెళ్తున్నాడు. అద్భుతం! పరలోకములో ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేస్తాడు. సంఘానికి ప్రతినిధిగా మొదట యోహాను భక్తుడు వెళ్ళి పరలోకం అంతా చూసి వచ్చాడు. పరలోకం అంతా ఒక రౌండ్ టూర్ వెళ్ళి వచ్చాడు. ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాల్లో ఆ విషయాలు మనం చూస్తాం. సో అప్పుడు యోహాను భక్తుడు సంఘానికి ప్రతినిధిగా వెళ్ళొచ్చాడు, ముందు చూసి వచ్చాడు. ఇప్పుడు సంఘమంతా వెళ్ళిపోతుంది. ఒకే వ్యక్తిలాగా క్రీస్తు శరీరముగా పరిశుద్ధాత్మ శక్తితో సంఘం పరలోకమంతా తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందో. పరలోకంలో ఎవరెవరికి మరి పరిచయం చేయాలో వారందరికీ ప్రభు అక్కడ పరిచయం చేస్తాడు. సో తండ్రికి పరిచయం అవుతాం, మరి దేవదూతలకు పరిచయం అవుతాం, ఇంకా పరలోక జీవులు వాటన్నిటికి పరిచయం అవుతాం, పరలోకమంతా చూస్తాం. ఓకే, ఆ తర్వాత ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు వారు తన సంఘాన్ని వెంట పెట్టుకొని డైరెక్ట్గా మళ్ళీ భూమి మీదకి దిగొచ్చేస్తాడు. ఓహోయ్, భలే ఉందే! సంఘాన్ని పరలోకములో పరిచయం చేసిన తర్వాత, సంఘం పరలోకమంతా తిరిగిన తర్వాత, సంఘము తండ్రి కుమార పరిశుద్ధాత్ములకు నమస్కరించిన తర్వాత, ఈ వధువు తండ్రిని కుమారుణ్ణి పరిశుద్ధాత్మను అనుభవించిన తర్వాత ఏమవుతుందో తెలిసినా, ఇప్పుడు ప్రభువుతో కలిసి సంఘం మరలా భూమి మీదకు దిగొస్తుంది. ఎప్పుడు దిగొస్తుంది? బహిరంగ రాకడలో. ఈలోపు భూమి మీద అంచుక్రీస్తు పరిపాలన ముగించబడుతుంది. సంఘం దిగొచ్చేలోపు
భూమి మీద అంత్యక్రీస్తు పరిపాలన ముగించబడుతుంది. అలాగే సంఘము దిగొచ్చేలోపు భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలం ముగిసిపోతుంది. దేవుని ఉగ్రత సమాప్తం అవుతుంది. అప్పుడు ప్రభువుతో పాటు సంఘం ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దిగొస్తుంది. పరలోకంలో నుండి మధ్య ఆకాశంలో నుండి ఈ సంఘం భూమి మీదకి దిగొస్తుంది. యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద నిలబడినప్పుడు ఆయన వెంట సంఘం దిగొస్తుంది. ఎంత అద్భుతం! ఆ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి చూడాలి. యేసుక్రీస్తు వారు తెల్లన గుర్రం ఎక్కి బయలుదేరుతున్నారు. అవునా? వాక్యం అనేటువంటి నామము కలిగి ఉన్నారు. ఆయన తొడల మీద వస్త్రాల మీద రాసింది ఏమని? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని. అది ఆయన పేరు. పంచినామధేయుడు. వాక్యం అనేటువంటి పేరుతో వస్తున్నాడు. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా వస్తున్నాడు. పౌరుషం కలిగి వస్తున్నాడు. తన భార్యని వెంట పెట్టుకొని వస్తున్నాడు. రోషంతో తన భార్యని వెంట పెట్టుకొని వస్తున్నాడు. పరలోకములో ఉన్న దేవదూతలను వెంట పెట్టుకొని భూమి మీదకి వస్తాడు. అర్థం చేసుకోవాలి ఎందుకు వస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం, సంఘం స్థాపించబడింది కరెక్టే, సంఘం ఎత్తబడింది కరెక్టే, సంఘం పరలోకంలో పరిచయం చేయబడింది ఓకే. మరి సంఘాన్ని భూమి మీదకి మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నాడు? సంఘం పరలోకంలోనే ఉండొచ్చుగా. ఇంకా చాలా మజిలీలు ఉండేయండి తిరగాల్సినవి. అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని గ్రహించుకోవాలి. కాబట్టి ఇప్పుడు సంఘాన్ని భూమి మీదకి ఎందుకు తీసుకొస్తున్నాడంటే ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒకటేంటంటే యేసుక్రీస్తు వారు తన శత్రువులతో యుద్ధము చేసి యుద్ధం గెలవబోతున్నాడు. అది తన భార్య చూడాలి కదా. ఆయన హరుముగెద్దోని యుద్ధం చేయబోతున్నాడు. వచ్చే కార్యక్రమంలో చెప్తాను ఆ విషయం. తన సంఘము తన వధువు చూస్తుండగా ఆయన తన ప్రతాపమేంటో చూపించాలి కదా. అవునా? తన రోషమేంటో, తన దమ్మేంటో, తన మహిమేంటో, తన శక్తి ఏంటో చూపించాలి. సంఘం చూడాలి. కాబట్టి ప్రభువు తన సంఘానికి ఆయన చేయబోతున్న యుద్ధాన్ని చూపిస్తాడు. ప్రభు యుద్ధం చేస్తుంటే సంఘము చూస్తూ ఉంటుంది. నా ప్రభు ఇంత గొప్పవాడా, నా వరుడు ఇంత గొప్పవాడా, ఇంత మహిమ కలిగినోడా, సిలువలో అలా మరణించాడు కానీ, అలా రక్తం కార్చాడు కానీ ఆయనకి ఇంత సత్తా ఉందా అని సంఘం అప్పుడు తెలుసుకుంటుంది. కీర్తన 45, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు. ఓహో, 10,000 మందిలో అతన్ని గుర్తించవచ్చును. ఆయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు అయ్యాడు. పరిశుద్ధుడు పాపిలాగా, నేరస్తులాగా నిలబడి అందరి కోసం రక్తం చిందించాడు. ఓకే, ఇప్పుడు ప్రభు దిగొచ్చి యుద్ధం చేస్తూ ఉంటే సంఘం చూడాలి. కనుక సంఘానికి చూపించడానికి వెంట పెట్టుకొని తీసుకొస్తున్నాడు. అదే మరి తన భార్య తన యొక్క భర్త యొక్క శక్తి చూడాలి కదా. కాబట్టి ప్రభు సంఘాన్ని వెంట పెట్టుకొని తీసుకొస్తాడు. ఓకేనా? అంతేకాదు, సంఘం ఎందుకు దిగొస్తుందంటే అందరూ ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే ఆ ఆరాధన కూడా సంఘం చూడాలి. కేవలం యుద్ధం చూడటమే కాదు, ఆరాధన కూడా చూడాలి. తన భర్తకు ఎలాంటి ఆరాధన జరుగుతుంది, పరలోకములో ఉన్న దేవదూతలు ఎలా ఆరాధిస్తున్నారు, అలాగే భూలోకంలో పడద్రోయబడిన దేవదూతలు అందరూ వచ్చి ఎలా నమస్కరించి ఆరాధిస్తారు, అలాగే భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి శత్రువులు ఆయనను ఎలా ఆరాధిస్తున్నారు, అదంతా సంఘం చూడాలి. తన సంఘానికి ఆయన చూపిస్తాడు. అందువల్ల బహిరంగ రాకడలో సంఘము దిగొస్తుంది. ఎందుకు అనగా, ఒకటి, ప్రభువు చేసే యుద్ధం చూడాలి. ప్రభువు చేసే యుద్ధం, ఆయన సాధించేటువంటి విజయాన్ని సంఘము చూడాలి, చూసి ఆనందించాలి, తన ప్రభు ఎవరో తెలుసుకోవాలి. 2, మరి ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధన సంఘము చూడాలి, చూసి సంఘం కూడా ఆరాధిస్తుంది, సమ్మరపడిపోతుంది. పరలోకంలో దూతలు, భూలోకంలో పడద్రోయబడిన దూతలు, సకల గోత్రముల వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ భయపడుతూ ఆయన ఆరాధిస్తూ ఉంటే సంఘం కూడా ప్రభుని ఆరాధిస్తూ ఆశ్చర్యము చెందుతుంది. కాబట్టి యుద్ధం చూపించాలి, ఆరాధన కూడా చూపించాలి సంఘానికి. ఓకేనా?
ఆ తర్వాత సంఘాన్ని మోసం చేసినటువంటి సైతాన్ని ప్రభు బంధిస్తాడు. అది కూడా సంఘము చూడాలి. ఎందుకంటే సంఘాన్ని నాశనం చేస్తుంది ఎవరు? సంఘాన్ని హింసించేది ఎవరు? సంఘాన్ని చెదరగొట్టేది ఎవరు? సైతానే కదా, అవునా? మరి ఇప్పుడు ఆ సైతాన్ని ఎలా ప్రభు బంధిస్తాడో, ఆ సైతాన్ని ఎలా అగ్నిగుండంలో పడేస్తాడో, ఆ సాతాను వినాశనం ఎలా జరుగుతుందో అది సంఘం చూడాలి కదా. అది చూపించటానికే ప్రభు సంఘాన్ని తీసుకొస్తారు. ఎస్, సంఘం భూమి మీదకి దిగొస్తుంది. మనము దిగొస్తాం. మన ప్రభువు చేసే యుద్ధాన్ని మనం చూస్తాం. మన ప్రభువుకు జరిగే ఆరాధన మనం చూస్తాం. మన ప్రభువు మనల్ని మోసం చేసినటువంటి సాతాన్ని ఎలా తీర్పు తీరుస్తాడో, సాతాను యొక్క పరిస్థితి ఏంటో, వినాశనం ఏంటో ఒకరోజు మనం చూస్తాం. అందుకే భక్తుడు అంటాడు మీకా 7:8, నా శత్రువా నా మీద అతిశయింపకుము, నేను క్రింద పడినను తిరిగి లేచెదను. ఇదే మాట మనం చెప్పాలి. ఒకవేళ కొన్నిసార్లు మనం పడిపోయినా మళ్ళీ లెగుస్తాం. సాతాను శోధన వచ్చినా జయిస్తాం. రేపు బహిరంగ రాకల్లో మనం దిగొచ్చినప్పుడు ప్రభు సాతాన్ని జయించినప్పుడు మనం చూస్తాం. ప్రభు విజయమే మనందరి విజయం. దావీదు విజయం ఇశ్రాయేలు ప్రజలందరికీ వర్తించినట్లుగా ప్రభు విజయం సార్వత్రిక సంఘం మొత్తానికి వర్తిస్తుంది. ఆనాడు దావీదు గొల్యాతును జయించలేదా? అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విజయం పొందలేదా? అలాగే ప్రభు బహిరంగ రాకల్లో సాతాన్ని జయించినప్పుడు సంఘం అది చూసి విజయోత్సాహం చేస్తుంది. కాబట్టి సంఘం ఎందుకు దిగొస్తుంది అంటే సాతాను యొక్క వినాశనాన్ని చూడటానికి వస్తుంది. అర్థమైందా? అంతేకాదండి, సంఘం భూమి మీదకి ఎందుకు దిగొస్తుందో తెలుసా? యేసుక్రీస్తు వారు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు, క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించబడినప్పుడు ఆయన రాజ్యములో పాల్గొనటానికి, ఆయనతో కలిసి పరిపాలన చేయటానికి దిగొస్తుంది. దేవునికి స్తోత్రం. సంఘము పరలోకములో నుండి, మధ్యాకాశంలో నుండి మళ్ళీ భూమి మీదకి ఎందుకు దిగొస్తుంది అంటే ప్రభువుతో కలిసి పరిపాలన చేయుటకు. అది ప్రభు ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ప్రస్తుతం దేవుని రాజ్యం ఆత్మీయంగా స్థాపించబడింది. దేవుని రాజ్యం స్థాపించబడింది. ఇప్పుడు దేవుని రాజ్యం అనగా సంఘమే. అయితే అది ఆత్మీయ రాజ్యం. అయితే ఆయన బహిరంగ రాకల్లో వచ్చినప్పుడు అక్షరార్థంగా భూమి మీద మళ్ళీ రాజ్యం స్థాపించబడబోతుంది. ఇప్పుడేమో ఆత్మీయంగా దేవుని రాజ్యం వచ్చింది, అప్పుడు శారీరకంగా అక్షరార్థంగా దేవుని రాజ్యం వస్తుంది, అక్షరాలా వస్తుంది. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద స్థాపితమవుతుంది. ఆ రాజ్యములో పాల్గొనటానికి, ప్రభువుతో కలిసి రాజ్య పరిపాలన చేయటానికి, ప్రభుత్వం చేయటానికి సంఘము డైరెక్ట్గా ప్రభుతో కలిసి భూమి మీదకి దిగొస్తుందని మనం తెలుసుకోవాలి. ప్రభు యేసుక్రీస్తుతో కలిసి, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి, సంఘముతో కలిసి ఈ భూలోకమును 1000 సంవత్సరాలు పరిపాలిస్తారని మీరు గుర్తుపెట్టుకోండి. కొంతమంది 1000 ఏళ్ళ పరిపాలన నమ్మటం లేదు, కొంతమంది లేదంటున్నారు, కొంతమందికి అర్థం కావట్లేదు. ఆ సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 7 వచనాల్లో 6 సార్లు 1000 సంవత్సరములు అనే పద ప్రయోగం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 1000 ఏళ్ళ పరిపాలన ఉంది, వస్తుంది. ఆ సందర్భం నేను చెప్తాను. కాబట్టి ఇప్పుడు సంఘము 1000 ఏళ్ళ పరిపాలనలో పాల్గొనటానికి భూమి మీదకి దిగొస్తుంది, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ భూమి మీద ప్రభుతో పరిపాలన చేసిన తర్వాత, ఈ ప్రపంచం మొత్తానికి తీర్పు జరిగిన తర్వాత సంఘం ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ నూతన సృష్టిలో ప్రవేశించటానికి వెళ్ళిపోతుంది. ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ వర్తమానంలో సంఘము బహిరంగ రాకడలో దిగొస్తుంది అని ముందు మనం తెలుసుకోవాలి. రహస్య రాకడలో ఎత్తబడిన సంఘం బహిరంగ రాకడలో మరలా భూమి మీదకి దిగొస్తుంది. క్రీస్తు వధువుగా అందరికీ పరిచయం చేయబడుతుంది. అటు పరలోకంలో ప్రభు అందరికీ పరిచయం చేస్తాడు,
ఇటు భూలోకంలో పరిచయం చేస్తాడు. అందరికీ పరిచయం అవ్వాలి కదా, అటు దేవదూతలకి మనుషులకి అందరికీ పరిచయం అవ్వాలి. కాబట్టి ప్రభు తన సంఘాన్ని తన వెంట పెట్టుకొని తీసుకొని వస్తాడు. కాబట్టి సంఘం ఎందుకు దిగొస్తుందో ఇక్కడ 5 విషయాలు మీరు గమనించండి. ఒకటేమో ప్రభు యుద్ధం చేసినప్పుడు యుద్ధం చూడాలి. 2, అందరూ ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు ఆరాధన చూడాలి. ఓకేనా? 3వది, మరి ప్రభు శాతాన్ని బంధిస్తున్నప్పుడు సంఘం అది చూడాలి. 4, ప్రభు పరిపాలిస్తున్నప్పుడు సంఘం ప్రభుతో కలిసి పరిపాలన చేస్తుంది. అంటే సంఘం దేవుని యొక్క రాజ్య పరిపాలనలో పాల్గొంటుంది. 5వది, ఆయన ధవళ సింహాసనం మీద కూర్చుండి ప్రపంచం మొత్తానికి తీర్పు తీరుస్తున్నప్పుడు సంఘం ఆ తీర్పులో పాల్గొనదో ప్రక్క నుండి తీర్పును చూస్తుంది. నా ప్రభు ఇంత గొప్పవాడా, నన్ను రక్షించిన రక్షకుడు ఇంత గొప్పవాడా, మానవ జాతి మొత్తానికి ఆయన తీర్పు తీరుస్తున్నాడు, నాకు మాత్రం తీర్పు లేకుండా చేశాడని సంఘం ప్రక్క నుండి ఆ తీర్పును చూసి సంతోషిస్తుంది, హర్షిస్తుంది. క్రీస్తు నమ్మిన వాళ్ళకి ధవళ సింహాసనం దగ్గర తీర్పు ఉండదు, మిగతా వాళ్ళ మొత్తానికి తీర్పు ఉండిద్ది. దేవుడు తన సంఘాన్ని తీర్పులో నుంచి తప్పించి ప్రక్కన నిలబెట్టి అందరికి తీర్పు జరుగుతూ ఉండగా చూపిస్తాడు. అది సంగతి. యోహాను సువార్త 5:24, యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. అర్థమైందా? నా మాట విని ఎవరైతే నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం కలిగిన వారు. వారు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నారు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి సంఘానికి తీర్పు జరగదో, సంఘము ప్రక్క నుండి తీర్పు చూస్తుంది. ప్రభు సంఘానికి తీర్పు తీరుస్తూ చూపిస్తాడు. ఆ విధంగా మరి ప్రభు ధవళ సింహాసనం మీద కూర్చుండి ప్రపంచ మానవ జాతి మొత్తానికి, పాపులైన మృతులకు తీర్పు తీరుస్తున్నప్పుడు సంఘం చూసిన తర్వాత సంఘం పరలోకంలో ప్రవేశిస్తుంది. సంఘము పాత సృష్టిలో నుంచి నూతన సృష్టిలోనికి అడుగు పెడుతుంది. ఇదంతా మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా, భవిష్యత్తులో సంఘానికి మంచి భవిష్యత్తు ఉంది. ప్రస్తుతం సంఘం భూమి మీద ఉంది. సంఘానికి హింసలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో చట్టాలు వస్తున్నాయి, ఎన్నో ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఒకరోజు రాబోతుంది, ఆ రోజు మన ప్రభు దగ్గరికి మనం వెళ్ళిపోతాం. తర్వాత న్యాయపీఠం దగ్గరికి వెళ్తాం, బహుమానాలు తీసుకుంటాం, ఏంటి పెళ్లి కుమార్తెగా స్వీకరించబడతాం, పరలోకానికి వెళ్ళిపోతాం, మరలా భూలోకానికి దిగొచ్చేస్తాం, మన ప్రభుతో కలిసి రాజ్య పరిపాలనలో పాల్గొంటాం. ఆ తర్వాత నిత్యము ఉండుటకు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఈ విషయాలన్నీ వరుసగా జరగబోతున్నాయి కనుక దేవుని పిల్లలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు రక్షించబడి దేవుని సంఘంలో చేర్చబడాలి. రక్షణలో సంఘంలో స్థిరంగా ఉండి ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యంతో అవసరం వారికి సహాయం చేయమని మనం చేస్తున్నాం. సంఘాన్ని బలపరిచి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. గాడ్ బ్లెస్ యూ.